అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళు మూవీ గురించి రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. ఈ రివ్యూ అనేది జస్ట్ మూవీ చూసిన వెంటనే నాకు ఎందుకో చెప్పాలనిపించింది. ఈ మూవీ ఎవరైతే చూసారో ఫైన్, బట్ చూడని వాళ్ళు కూడా ఈ మూవీ చూడాలని, ఇంకా జనాల్లోకి స్ప్రెడ్ అవ్వాలని చెప్పేసి నాకు ఈ రివ్యూ వీడియో చేయాలనిపించింది. ఇది నాకు కొత్త ఛానల్ అయినా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వదు అని నాకు తెలిసినా ఎందుకో చేయాలి. ఒకరు ఇద్దరు నా సర్కిల్లో ఉండే వాళ్ళు చూసినా కూడా వాళ్ళు మూవీ చూసి వాళ్ళు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ని పొందాలని చెప్పి ఈ రివ్యూ వీడియో చేస్తున్నాను. ఈ మధ్య నేను అన్ని లాంగ్వేజెస్ లో కలిపి నేను చూసిన మూవీస్ లో ద బెస్ట్ మూవీ అని కన్ఫర్మ్ గా గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఈ మూవీలో ద మెయిన్ ఎమోషనల్ పార్ట్ వచ్చేసి, మెయిన్ ఎలిమెంట్ వచ్చేసి ఫ్రెండ్షిప్ వాల్యూ అండి. సో ఒక పర్టికులర్ యంగ్ ఏజ్ లో ఫ్రెండ్స్ ఎలా ఉండాలి, ఆ ఫ్రెండ్స్ మధ్యలో బాండింగ్ ఎలా ఉండాలి, సో ఏవైనా మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే గొడవలు జరిగినప్పుడు ఆ గొడవలు ఎంత కారణం మనం డ్రాగ్ చేయొచ్చు, ఏ టైంలో మనం వాళ్ళకి దగ్గర అవ్వాలి, ఏ టైంలో వాళ్ళకి మనం లైక్ అండగా నిలబడాలి, ఏ టైంలో ఫ్రెండ్స్ కి మనం స్టాండ్ ఇవ్వాలి. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్, ఫ్రెండ్షిప్ ఎలిమెంట్ ని చాలా స్ట్రాంగ్ బేస్ గా తీసుకొని యదువంశీ న్యూ డైరెక్టర్, ఐ థింక్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ మూవీ తీశాడు. ఈ ఫ్రెండ్షిప్ వాల్యూని బేస్ చేసుకొని ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అన్ని ఎమోషన్స్ ని మిక్స్ చేసి ఒక బ్యూటిఫుల్ మూవీని మనకి డైరెక్టర్ అయితే అందించడం జరిగింది. ఇక మ్యూజిక్ పరంగా మూవీలో లైక్ నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే అండి, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఈ భయంకరమైన సౌండ్లు, భయంకరమైన స్పీడ్ సాంగ్స్, మాస్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ వస్తున్న టైంలో ఆల్ ఆఫ్ సడన్ ఒక మెరుపు అనుకోండి, హ్యాపీ డేస్ మూవీ, మిక్కీ జే మేయర్ గారు ఇప్పటికీ నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. హ్యాపీ డేస్ మూవీ సాంగ్స్ వింటున్నప్పుడు అరే ఏంటి ఇంత బాగున్నాయి సాంగ్స్, ఫస్ట్ టైం వింటున్నప్పుడే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. సేమ్ ఫీలింగ్ ఈరోజు కమిటీ కుర్రోళ్ళు మూవీ చూస్తున్నప్పుడు ఆ ఫస్ట్ టైటిల్స్, ఆ బీజిఎం కానివ్వండి, దాని తర్వాత వచ్చే వాళ్ళ చైల్డ్హుడ్ సీన్స్ ని డిస్క్రైబ్ చేసే ఒక సాంగ్ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ అండి మ్యూజిక్ కూడా. సో ఈ మూవీ స్టోరీ లైన్కి వస్తే, ఒక పర్టికులర్ ఊర్లో ఒక గ్రూప్ ఆఫ్ యంగ్ పీపుల్, మన కుర్రాళ్ళు అంటారు మన మాస్ లాంగ్వేజ్ లో, ఈ కుర్రాళ్ళ లైఫ్ లో జరిగిన విషయాల్ని, జరిగిన సంఘటనల్ని ఎగ్జాక్ట్ గా మన రియల్ లైఫ్ లో, మన విలేజ్ లో, మన యంగ్ ఏజ్ లో ఏవైతే ఎలిమెంట్స్ జరుగుతాయో అలాంటి ఎలిమెంట్స్ ని ఎగ్జాక్ట్ గా తీసుకొని ఒక్కొక్క సీన్ ని కూర్చి ఒక సినిమాగా తీసి చూపించారు. నెక్స్ట్ లెవెల్ మూవీ అండి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను మామూలుగా ఒక మూవీని భయంకరంగా ఏదైనా లైక్ చేస్తే నేను వాట్సాప్ స్టేటస్ పెట్టడము, లేకపోతే ఆ వాట్సాప్ లోనే స్టేటస్ లో భయంకరంగా డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఈ మూవీ చూడమని చెప్పడం జరుగుతుంది. సో నేను ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా 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 మంచి లైక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, క్లీన్ మూవీ. సో ప్రతి ఒక్కరు చూడండి, ఒక కిడ్స్ నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ఎవరైనా చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ. సో ఈ మూవీ లైక్ ఈ ఫ్రెండ్షిప్ అనేది ఏదైతే ఈ మూవీలో చూపించారో దానికి నేను చాలా పర్సనల్ గా నేను చాలా కనెక్ట్ అయ్యాను. సీన్ టు సీన్ ఆ మూవీలో చూస్తున్నప్పుడు అరే ఈ సీన్ నా లైఫ్ లో జరిగింది కదా, ఓ ఈ క్యారెక్టర్ నా లైఫ్ లో ఒక ఫలానా అతను కదా, ఈ క్యారెక్టర్ తో నాకు ఇంతకు ముందు నా లైఫ్ లో ఈ చదువుకునే స్టేజ్ లో ఇలా గొడవైంది కదా, ఒక పర్సన్ తో గొడవైంది కదా అని చెప్పి ప్రతి సీన్ కనెక్షన్ ఉన్నట్లు చూపించారు. డైరెక్టర్ లాస్ట్ మూవీ ఎండింగ్ లో ఇది నా కథ అని చెప్పడం అనేది, ఐ మీన్ లైక్ తన లైఫ్ లో జరిగిన కథగా ఆల్రెడీ అర్థమైపోయింది డైరెక్షన్ చూసినప్పుడే. సో సేమ్ వే మూవీ చూస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ లో, ఒకవేళ వాళ్ళు విలేజ్ నుంచి అయితే వాళ్ళ విలేజ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో గొడవలు కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో స్ట్రాంగ్ రిలేషన్షిప్ కానివ్వండి, వాళ్ళ ఎమోషనల్ అటాచ్మెంట్స్ కానివ్వండి, వాళ్ళ లైఫ్ లో జరిగిన చిన్న చిన్న సరదా విషయాలు కానివ్వండి, ఐ మీన్ లవ్ కైండ్ ఆఫ్ థింగ్స్, అండ్ ఇంకా ఒక జాతరలు కానివ్వండి, పండుగలు కానివ్వండి, ఆ జాతరలు పండుగలు జరిగే టైంలో ఆ ఫ్రెండ్స్ మధ్యలో గ్రూపింగ్స్ కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఇంకా ఆ గ్రూపింగ్స్ లో ఇన్వాల్వ్ అయ్యే పెద్దోళ్ళ లైక్ డెసిషన్స్ కానివ్వండి, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ
లైక్ ఇప్పటికి కూడా నేను ఆ మూవీ ట్రాన్స్ లో నుంచి బయటకు రాలేకపోతున్నాను. సో నేను ఇంత 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 ఓవర్ ఎక్సైట్ అయ్యి మూవీ గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇది ఖచ్చితంగా పర్సనల్ గా కనెక్ట్ అయిన మూవీ. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆల్రెడీ ఆన్లైన్ లో హెచ్డి ప్రింట్ వచ్చింది. సో డౌన్లోడ్ చేసుకోండి, ఖచ్చితంగా చూడండి ఈ మూవీ. ఆ చిన్న మూవీ అని కాదు, చిన్నగా పేలిన పెద్ద పటాకా టైప్ ఆఫ్ మూవీ. సో ఈ మూవీ గురించి ఇంకా నేను ఇంతకంటే ఏం చెప్పాలనేది అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ మూవీ ద్వారా, ఈ వీడియో ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్ లో చదువుకునే స్టేజ్ లో మనకి స్ట్రాంగ్ గా నిలబడ్డ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. ఆ ఫ్రెండ్స్ ని వేరే కారణాల వల్ల కావచ్చు, ఏవైనా కారణాల వల్ల కావచ్చు, ఆ చదువుకున్న స్టేజ్ నుంచి ఫేజ్ బై ఫేజ్ దశ ప్రతి దశలోనూ అలా 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 మూవ్ అవుతున్నప్పుడు ఆ ఫ్రెండ్స్ వేరే కారణాల వల్ల కానివ్వండి, ఏదైతే వాట్ ఎవర్ ద రీజన్, ఎవరైతే దూరం పెడతారో లేకపోతే ఎవరైతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించి, అరే మన చదువుకున్న డేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉండేవి కదా, అందరం కలిసి ఉండేవాళ్ళం, అందరం చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏదైనా సరే, ఊర్లో పండగ కానివ్వండి, ఏదైనా లైక్ ఫెస్టివల్ కానివ్వండి, ఏదైనా ఒక ఊర్లో ఒక కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు అందరూ ఒక దగ్గర కలిసి అందరు డెసిషన్స్ తీసుకొని అందరు కలిసి చాలా గ్రాండ్ గా లైక్ ఇలా చేయగలరా వేరే వాళ్ళు అన్నట్లు చేసే డేస్ నుంచి దశ మారుతున్న కొద్దీ ఆ ఫ్రెండ్షిప్ దూరం అవ్వడం, లైక్ చదువు రీత్యా కానివ్వండి, లైక్ లైఫ్ లో కిడ్స్ తో కానివ్వండి, లైక్ పర్సనల్ లైఫ్ తో ఈ బిజీ షెడ్యూల్ వల్ల కానివ్వండి, తర్వాత కెరీర్ పరంగా లైక్ వర్క్ బిజీ షెడ్యూల్ వల్ల కానివ్వండి, చాలా మంది చాలా ఫ్రెండ్స్ దూరంగా పెట్టుంటారు, ఆ దూరం డిస్టెన్స్ అయి ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు అక్కర్లేదు, బట్ మన లైఫ్ లో మనకి ఇంపార్టెన్స్ ఇచ్చిన ఫ్రెండ్స్ ని ఎప్పుడు కోల్పోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు నీకు అక్కర్లేదు అనుకున్న ఫ్రెండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో మేబీ ఏ సమయంలోనైనా అదే ఫ్రెండ్ నీకు కావాల్సి రావచ్చు. లైక్ అతని అండ నీకు నువ్వు కోరుకోవచ్చు. ఈ కరెక్ట్గా చెప్పలేకపోతున్నానండి ఎలా అనేది, కానీ ఫ్రెండ్స్ అనేది ఎప్పటికీ కలిసి ఉండాలి. సో నీకు స్టడీస్ టైంలో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో, మనకు ఒక ఏజ్ వచ్చినా, ఓల్డ్ ఏజ్ వచ్చినా, ఆ ఫ్రెండ్షిప్ అనేది ఏ కారణాలైనా ఉండొచ్చు అండి. గొడవలు ఉండొచ్చు, కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఎంత ఎంత ఐ మీన్ ఎంత డిస్టెన్స్ అయినా రావచ్చు. బట్ ఒక చిన్న ఎవరైనా లైక్ తగ్గడమో, అడ్జస్ట్ అవ్వడమో, అర్థం చేసుకోవడమో అనేది ఉంటే ఈ ప్రతి ఊర్లో ఒక బ్యూటిఫుల్ యూత్, ఒక స్ట్రెంగ్త్ ని చూడొచ్చు. సో అందరు కలిసి ఒక తాటి మీద కానీ నిలబడితే వాళ్ళ ఊర్లో సాధించలేనిది అనేది ఏమీ ఉండదు, కన్ఫర్మ్, అందులో నో డౌట్. సో మనల్ని చూసి ఆబ్వియస్ గా పెద్దవాళ్ళందరూ వాళ్ళు అలాగే ఉంటారు. విలేజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. సో ఫ్రెండ్షిప్ కి నేను చాలా వాల్యూ ఇస్తాను. నేను పర్సనల్ గా చాలా అటాచ్మెంట్ ఎక్కువ ఫ్రెండ్స్ తో. లైక్ ఫ్రెండ్స్ తో కనెక్ట్ అయితే ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది నాకు ఏర్పడిపోద్ది. సో ఖచ్చితంగా ఈ మూవీని చూసి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలి. అలాగే వాళ్ళ లైఫ్ లో ఎవరైనా చూసిన వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఓకే నా లైఫ్ లో ఫలానా ఫ్రెండ్ ని మిస్ అయ్యాను, ఫలానా ఫ్రెండ్ ని దూరం పెట్టాను, ఫలానా ఫ్రెండ్ ని ఇలా 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 మా ఇద్దరి మధ్యలో చాలా డిస్టెన్స్ వచ్చింది, ఇంతకుముందు బాగుండే వాళ్ళం అని ఎవరైనా ఫీల్ అయితే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో డిస్కస్ చేయండి, మీరు మళ్ళీ కలవండి. అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో ఈ మూవీ గురించి నేను ఇంతకంటే ఏం చెప్పలేను. ఖచ్చితంగా మీరు మూవీ చూసినప్పుడు నేను ఎలా ఎందుకు చెప్తున్నాను అనేది డెఫినెట్ గా అర్థమవుతుంది. సో చాలా చాలా థ్యాంక్స్. సో మీకు వీడియో నచ్చితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి. సో దట్ ఈ వీడియో నలుగురికి ఖచ్చితంగా యూట్యూబ్ సజెస్ట్ చేయాలి, లేకపోతే రికమెండ్ చేయాలి అంటే మీరు చూసిన తర్వాత లైక్ కానివ్వండి, షేర్ కానివ్వండి, లేకపోతే నా చెప్పే రీతిలో ఏదన్నా నెగిటివ్స్ కానీ పాజిటివ్స్ కానీ ఏవైనా ఉంటే కమెంట్స్ ఖచ్చితంగా చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో మిగతా వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుంది. సో మీ కైండ్ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అవసరము. చాలా చాలా థ్యాంక్స్.